ఈ రకంగా చూస్తే ఉన్న స్థితిలో గ్రహస్థితి చాలా బలంగా అనుకూలంగా ఉంది. అంటే శుభగ్రహాలు శుభస్థానంలో ఉండటం, పాపగ్రహాలు పాపస్థానంలో ఉండటం ఒక రకంగా మేషరాశి వారికి యోగంగానే ఉంది. కానీ శుక్రుడు కొంచెం బలహీనపడ్డాడు, అదొక్కటే. ఆ రీత్యా పరిశీలించుకుంటే మేషరాశి వారికి సంబంధించి మిత్రుల యొక్క సహకారంతో లేదా బంధువుల యొక్క సహకారంతో ప్రారంభించినటువంటి పనులు సంపూర్ణం అవుతాయి. మధ్యలో ఆగిపోయిన పనులు, ప్రారంభించినటువంటి పనులు ముందడుగు పట్టడమే కాకుండా చివరి వరకు వచ్చి ఆగిపోయినవి కూడా సంపూర్ణం అయిపోతాయి. వ్యాపారస్తులకైనా ఉద్యోగస్తులకు సంబంధించి ఏదైనా నూతన ఉద్యోగానికి చేసేటువంటి ప్రయత్నమైనా లేదా ఆ చేస్తున్న సంస్థ లేదా కార్యాలయంలో పదోన్నతి అంటే ప్రమోషన్కి సంబంధించి కూడా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. లేదా జీతం పెరిగేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అదే సందర్భంలో విద్యార్థులకి ప్రవేశ పరీక్షలందు కానీ లేదా ఆ త్రైమాసిక పరీక్షల నుండి సంవత్సర పరీక్షల నుండి ఆ పరీక్షలు ఉత్తీర్ణత శాతాన్ని కూడా పెంచుకోగలుగుతారు.